చరిత్ర కాలం నుండి దీని ఉనికి తెలిసినట్లు చెబుతుంది. ఇది 5500 సంవత్సరాల పురాతన ఆలయం. మహాభారతం, హిందూ పురాణాల ప్రకారం దుర్యోధనుడి మామ అయిన శకుని యుధిష్ఠిరుడిని పాచికల ఆటలో ఓడించి అతని రాజ్యాన్ని మరియు సంపదను దోచుకోవడానికి ఒక పథకం వేశాడు. ఆ సవాలును తట్టుకోలేక యుధిష్ఠిరుడు తన మొత్తం రాజ్యాన్ని, తన సంపదను, తన 4 సోదరులను, భార్యను కూడా వరుసగా జూదంలో ఓడిపోయి వారిని పణంగా పెట్టి తిరిగి పొందేందుకు జూదం ఆడతాడు. కాబట్టి పాండవులు తమ రాజ్యాన్ని కోల్పోయి 12 సంవత్సరాలు మరియు 1 సంవత్సరం వనవాసానికి వెళతారు. ఆ సమయంలో వారిని ఎవరూ గుర్తించకుండా జీవించాల్సి వస్తుంది. ఈ 1 సంవత్సరం అఘాయిత్యాలు 5 పాండవులు వారి భార్య ద్రౌపదితో కలిసి బ్రాహ్మణులు మరియు సన్యాసులు వేషంలో ఉండి ఎవరూ గుర్తించకుండా వారు వివిధ ప్రదేశాలను సందర్శించారు. ఈ సమయంలో వారు పంజాబ్లోని రావి నదీ తీరానికి చేరుకున్నారు. ఇక్కడ వారు 4 గుహలు మరియు కొండపై ఒక శివాలయాన్ని నిర్మించారు. 6 నెలలు ఈ ఆలయంలో ఉన్నారు. ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని తయారు చేసి ఇక్కడ శివుడిని పూజించారు. వారు తయారు చేసిన హవన్ కుండ్ ఇప్పటికీ ఆలయంలో ఉన్నది. ఈ ఆలయంలో వారు త్రిలోచనాయ, మహేశ్వరాయ, దిగంబరాయ, నమః శివాయ అని శివుడిని పూజించి తరించారు అని అక్కడి స్థల పురాణం ప్రకారము వారు నమ్ముతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.